చేశాడా. ఇంకొక విషయం మీకు చెప్పడం, ప్రేమనగర్ సినిమాలో హీరో గారు ఏఎన్ఆర్ గారు. అలా ఈయన మేమందరం కూడా ముద్దుగా ఏఎన్ఆర్ గారు అని పిలుస్తాం అన్నమాట. వీరి పూర్తి పేరు వచ్చి అజ్మీర్ నాగేశ్వరరావు గారు. వీరు కృష్ణా జిల్లా వాస్తవ్యులు, చాలా అద్భుతమైన ట్రైనర్, స్పీకర్. జీవితంలో ఎదగాలి, 100 మందికి 1000 మందికి దారి చూపించాలి, వాళ్ళందరినీ కూడా జీవితంలో ఎదిగే విధంగా మనం ట్రైనప్ చేయాలనే ఒక ఆలోచనతో ఉన్న వ్యక్తి. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఒక మోటివేషనల్ స్పీకర్, ఒక సైకాలజిస్ట్ అవ్వాలి అనేటువంటి ఆలోచన నా మనసులోకి వచ్చినప్పుడు నన్ను హక్కున చేర్చుకొని అద్భుతంగా ట్రైనింగ్ ఇచ్చి నాలో ధైర్యాన్ని నింపి నాలో ఒక స్కిల్ని డెవలప్ చేసినటువంటి మా గురువు గారు గురూజీ శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు సప్తనిధి లిమిటెడ్ అనేటువంటి బ్యాంక్ ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ఈ సప్తనిధి లిమిటెడ్ బ్యాంక్ సంబంధించినటువంటి ఫౌండర్ అండ్ చైర్మన్ సిఇఓ అయినటువంటి స్వామినాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, అలానే హెచ్ఆర్గా ఉన్నటువంటి శివరామ్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మార్కెటింగ్ హెడ్గా ఉన్నటువంటి సురేష్ గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, చీఫ్ అడ్వైజర్గా డైరెక్టర్గా ఉన్నటువంటి మనందరి యొక్క హృదయంలో నిలిచినటువంటి గొప్ప వ్యక్తి శ్రీ సత్యనారాయణమూర్తి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికీ కూడా ఈరోజు ఈ ట్రైనింగ్ సెషన్కి అటెండ్ అయినటువంటి మీ అందరికీ కూడా, ప్రతి ఒక్క పార్టిసిపెంట్కి కూడా, సప్తనిధి లిమిటెడ్ బ్యాంక్ సంబంధించినటువంటి ప్రతి ఎంప్లాయీకి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ట్రైనింగ్ అంటే ఏంటంటే అక్కడ నిలబడి మాట్లాడేసి వెళ్ళిపోతే అది స్పీచ్ అయ్యి వెళ్ళిపోతుంది, మీతో సంబంధం లేకుండా. ట్రైనింగ్ పెట్టారు సిఇఓ గారు, చైర్మన్ గారు. ట్రైనింగ్ రోజంతా కూడా, ఒక రోజంతా కూడా ట్రైనింగ్ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ట్రైనింగ్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ట్రైనింగ్ అంటే ఏంటంటే, మేము ఎవరైతే ట్రైన్ చేయడానికి వచ్చామో వాళ్ళు చెప్పేటువంటి ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ మీ నుంచి కూడా మాకేం కావాలి, రెస్పాన్స్ కావాలి, మీరు కూడా యాక్టివిటీస్ చేయాలి, మీరు ఇన్వాల్వ్ అవ్వాలి. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఒక లెర్నింగ్ అనేది మీకు గుర్తుండిపోతుంది. మనందరం కూడా చాలా టాలెంటెడ్స్. ఎసార్ను టాలెంటెడ్సా కాదా? గ్రేట్. ఈరోజు మీరు ఏం చేయాలి అంటే, కొన్ని మేము చెప్పేటువంటి ఇన్స్ట్రక్షన్స్ని మీరు ఫాలో అవ్వాలని ఇందాక చెప్పాను. రెడీ కదా? సూపర్ అండి. ఒకసారి అందరు నిలబడండి. ఒకసారి మీ టేబుల్స్ని కొంచెం ఈ పక్కకి జరపండి. జస్ట్ నాతో పాటు నడవండి. ఇదేంటి సార్ ఏదో చెప్తారని మేము వస్తే మీరేంటి సార్ నడిపిస్తున్నారు, కాసేపు ఆగితే రన్నింగ్ చేపిస్తారేమో, నాకు అర్థం కావట్లేదు సార్ అనేటువంటి ఫీలింగ్లో ఉన్నారు. అవునా? నాకు ఇందాక చెప్పారు, నరుని లోపల పరునిపై దృష్టి పరుపగా తల వంచి కైమోడ్చి శిష్యుడవు నీవైతే నీ ఆర్తి కడతేర్చు ఆచార్యుడవు నీవే అంటాడు ఒక అద్భుతమైనటువంటి కవి. ఏంటంట, ఎవరైతే నేర్చుకునేటప్పుడు ఒక విద్యార్థిలాగా స్పీడ్గా నడవాలి, లేదా నన్ను ముందుంచండి, స్పీడ్గా నడవాలి. అలా నేర్చుకునేటప్పుడు ఎవరైతే విద్యార్థిగా ఉంటారో, కొంచెం స్పీడ్, ఎవరైతే విద్యార్థిగా ఉంటారో వాళ్ళు అద్భుతమైనటువంటి విషయాలు నేర్చుకుని రేపొద్దున గురువు అవుతారట. నేర్చుకోవడానికి సిద్ధమేనా? ఎస్ సార్. నన్ను ఫాలో అవ్వండి. చూడండి, ప్లేస్ లేదు కదా సార్ అంటే కుదరదు. ఉన్న దాంట్లోనే పరిగెట్టాలి, మూమెంట్ చూపించాలి. రెడీనా? ఫైర్ ఇన్ ద బెల్లీ, జాగ్రత్త. ఫైర్ ఇన్ ద బెల్లీ, స్లోగా. ఫైర్ ఇన్ ద బెల్లీ, Fire in the belly! Run! 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 Fire in the belly! ప్రతి ఒక్కరూ ఉండాలి. Fire in the belly! Run! Fire in the belly! Run! Fire in the belly!
ఒక్క నిమిషం ఆగండి. పెద్ద అయిపోయాం కదా, చిన్నపిల్లలం కాదు కదా, ఆ ఫీలింగ్ ఉంటుంది. చెప్పేటువంటి విషయాలు కొంతమందికి అవి వినుంటారు, నేర్చుకుని ఉంటారు, చూసుంటారు కాబట్టి మాకు తెలిసినటువంటి ఫీలింగ్, ఆ యాటిట్యూడ్ చూపిస్తుంటారు. ఏసాను ఒకరోజు తూనీగా అలా బయలుదేరి వెళ్తుందంట. తూనీగా అలా బయలుదేరి వెళ్తూ ఉంటే పాపం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రయాణం చేస్తుంది. చీకటి పడిపోతుందంట. చీకటి పడిపోయే టైంలో పాపం నిజంగానే ఇంకా వెళ్ళలేనేమో, చీకటి పడుతుందని చెప్పేసి ఆలోచించి నిజంగానే చీకటి పడిపోయింది, ఆగిపోయింది ఒక దగ్గర. ఓకేనా? ఆగిపోతే వెనకనే ఫాలో అవుతున్నటువంటి మినుగురు పురుగు వచ్చి, నువ్వు ఇక్కడ ఆగిపోయావు, నేను చూడు చీకటిలో కూడా నా దగ్గర ఉన్నటువంటి వెలుగుతో నేను ప్రయాణం చేసి బ్రహ్మాండంగా ఎంత దూరం కావాలంటే అంత దూరం వెళ్ళగలను అని హేళన చేసి అవమానించి బయలుదేరి వెళ్తుందంట. వెళ్తున్నప్పుడు తూనిగా ఏమి స్పందించలా.